ఏం తింటావు మరి? ఇడ్లీ తింటావా? మిక్చర్ తింటావా? ఓకే. మిక్చరా? ఓకే, మిక్చర్ తింటావా? హాయ్, హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ బ్లాగ్స్. చూసారు కదా, మా బాబుకి మిక్చర్ కావాలంట. ఫుల్ ఫీవర్ ఉంది ఆయనకి. మార్నింగ్ నుంచి ఏం తినలేదు. ఇడ్లీ వద్దంట, బిస్కెట్స్ వద్దంట. ఏం తింటావా అని అడిగితే మిక్చర్ కావాలి అని అడిగాడు. సో ఎలాగో చేసేద్దామా మరి. ఎవిగో 2 కప్పులు శనగపిండి, 1 కప్పు బియ్యం పిండి, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ ముద్ద కంటే కొంచెం లూజ్గా ఉండేటట్టు చూసుకోండి. మొత్తం కలిపి పక్కన పెట్టేసుకోండి. ఇది సన్నకారపూస అంటాం కదా, దానికి కలిపి పక్కన పెట్టుకున్నానండి. మరో గిన్నె తీసుకొని రిబ్బన్ పకోడీకి కలుపుకోండి. దీనికి ఆపోజిట్, సన్నకారపూసకి ఆపోజిట్ అండి ఇది. 1 కప్పు శనగపిండి, 2 కప్పుల బియ్యం పిండి, అండ్ అందులోనే పుట్నాలు ఉంటాయి కదా, పుట్నాలు గ్రైండ్ చేసి అది కూడా 1 స్పూన్ యాడ్ చేసుకోండి. కొద్దిగా వాము, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్. ఇందులోనే జీరా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. పిల్లలు కదా, కొంచెం డైజెషన్కి బాగుంటుందని. కొద్దిగా బేకింగ్ సోడా వేసుకొని మొత్తం మిక్స్ చేసి కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ ముద్ద కంటే కొంచెం మరీ టైట్గా కాదండి, అలా సాఫ్ట్గా ఉండేటట్టు కలిపి పక్కన పెట్టేసుకోండి. ఈలోపు కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నకారపూస వేస్తున్నాను ఫస్ట్ నేను. ఇది స్టీల్ది కదా, నాకు కొంచెం తిప్పడానికి చాలా కష్టం అనిపించింది. పల్లెటూరులో ఉంటాయి కదా అల్యూమినియం 2 వైపులా పట్టుకునేవి, అవి చాలా ఈజీగా ఉంటాయి, చాలా బాగుంటాయి కదా వేసుకోవడానికి. అవి ఉంటే దాంతో ట్రై చేయండి. సన్నకారపూస వేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత నేను రిబ్బన్ పకోడీ కూడా వేసుకున్నాను. ఈ టైంలో పిల్లలు అడిగినవి స్నాక్స్ ఏవి బయట తీసుకొచ్చి పెట్టకండి, ఎందుకంటే అన్నీ కల్తీవే వస్తున్నాయి. ఎందుకంటే బయట ఏ పిండి కలుపుతారో తెలీదు, ఏం ఆయిల్స్ యూజ్ చేస్తారో తెలీదు, అన్నీ కల్తీవే వస్తున్నాయి కదా. పిల్లలకి అంత మంచిది కాదు. నేను బయట ఫుడ్ ఏం పెట్టకపోయినా మా బాబు ఫుల్ ఫీవర్ వచ్చింది. వాతావరణం చేంజ్ అవ్వడం వల్ల మరేమో తెలియదు. పేరెంట్స్గా మనకి పిల్లలకి ఏదన్నా అవుతే అసలు తట్టుకోలేం కదా. మీరు అంతేనా? ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ వీడియోలోకి వస్తే రిబ్బన్ పకోడీ కూడా అయిపోయిందండి. ఇది వేసేసిన తర్వాత నేను బూందీకి మిక్స్ చేశాను, అది చూపించడం మర్చిపోయాను. ఎందుకంటే మా చిన్నబాబు ఏడ్చాడు ఆ టైంలో, అందుకే వీడియో క్లిప్ మిస్ అయిందనమాట. సో బూందీకి కూడా కలిపి పక్కన పెట్టేసుకున్నా. అది తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే 1 కప్పు 2 కప్స్ శనగపిండి, 1 కప్పు బియ్యం పిండి, కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకొని మిక్స్ చేసుకోండి. అంతే, మన బూందీకి రెడీ అయిపోయినట్టే. నేను ఈలోపు బూందీ కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసేసాను అనమాట. ఇవన్నీ మిక్స్ చేస్తే మన బూందీ మిక్సర్ రెడీ అయిపోయినట్టే. వాటిలోకి నేను పల్లీలు, పుట్నాలు, కరివేపాకు, కొంచెం వెల్లుల్లి వేయించి పక్కన పెట్టేసుకున్నాను ముందే. ఈలోపే మన గ్యాస్ స్టవ్ ఉంటుంది కదా, అదంతా క్లీన్ చేసేసుకున్నాను. ఎందుకంటే మనం వంట చేస్తున్నాము అంటే మ్యాక్సిమం చెత్త అయిపోతుంది. అందుకే ఇవన్నీ ఫ్రై అయ్యే లోపల నేను గ్యాస్ స్టవ్ కూడా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. అంతే, మన బూందీ మిక్చర్ రెడీ అయిపోయింది. చూశారు కదా. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. అండ్ నెక్స్ట్ వీడియోలో ఏ రెసిపీ కావాలి అనేది కామెంట్ చేయండి. అంటిల్ దెన్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.